కనుమాయి సందేశం కనుమాయి సందేశం జీవధ్వని సందేశములు మీ కుటుంబాలకై జీవధ్వని సందేశములు ఆశీర్వాదాలు వినుమాయి సందేశం జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. ఈ జీవధ్వని సందేశాలు వీక్షిస్తున్న మీకు ఈ జీవం గల దేవుని యంత్రం పక్షాన మీకు నా వందనాలు. ఈ కార్యక్రమం ముందుగా ఒక పాట విని ఆలకిద్దాం. చూపితివా కలుషితమైన నా బ్రతుకుకు కరుణతో కృప చూపితివా యేసయ్యా యేసయ్యా ఈ సమయంలో మా డాడీ అయిన జాన్సన్ పాస్టర్ గారు దేవుని సందేశాన్ని ఇస్తుండగా చక్కగా ఆలకిద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. ఈ రోజున అంశం ఏంటంటే యెహోవా దక్షిణ హస్తం. దక్షిణ హస్తం, దీన్ని ఇంగ్లీష్లో రైట్ హ్యాండ్ అనగా కుడి చేయి, హీబ్రూలో యామీన్ అని అంటారు కుడి చేతి. దక్షిణ హస్తం అంటే కుడి చెయ్యి. కనుక ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 118వ కీర్తన 16వ వచనం చదువుకుందాం. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. ఆమేన్. యెహోవా దక్షిణ హస్తం అంట
సాహస కార్యాలు చేస్తుందట. ఆమేన్. ఏదట? యెహోవా దక్షిణ హస్తం అందే కుడి చెయ్యి. ఆయన కుడి చెయ్యట సాహస కార్యాలు చేస్తుంది. ఎలాంటి కార్యాలు చేస్తుంది ఆయన దక్షిణాస్తము అనంటే? సాహస కార్యాలు చేసిద్దట. ఏ సాహస కార్యాలు చేసిద్దో పరిశుద్ధ గ్రంథముల నుంచి కొన్ని వాక్యాలు మనం ధ్యానం చేద్దాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 6వ వచనం చదవండి. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును. ఆమేన్. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువునే చితకగొట్టుద్ది. ప్రైజ్ ది లార్డ్. ఆయన సాహస కార్యాలు చేయగలిగిన దేవుడు. ఆయన దక్షిణ హస్తం అంట నీ శత్రువునే చితగొట్టిద్దంట. ఎవరిని శత్రువు? ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి ఎదురోళ్ళు కాదు నీ శత్రువులో. నీ శత్రువు ఒకడు ఉన్నాడు. నీ ఆత్మీయ జీవితం ఎదగనీయకుండా, దేవుని సన్నిధికి రానియకుండా, ప్రార్థన చేసుకోకుండా, దేవునికి ఇవ్వాల్సిన కానికి ఇవ్వకుండా చేసేవాడు ఒకడు ఉన్నాడు. వాడు ఈ శత్రువు. మనం అనుకుంటాం మన ఇంటి పక్కన ఇంటి ఎదురు మన శత్రువు అనుకుంటాం. కాదు కాదు కాదు. బైబిల్ చెప్తుంది ఆ శత్రువు ఎవరు తెలుసా? సాతానుగాడు. ఆ సాతానుగాడినట్ట చితక కొడతాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దక్షిణ హస్తము సాహస కార్యాలు చేస్తుంది. ఏం చేసిద్ది? సాహస కార్యం అని అంటే యెహోవా దక్షిణ హస్తం అంట సాతాన్ని చెదగొట్టిద్దట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎదుగుదలకి ఆటంకంగా తయారైపోతున్నాడు. కనుక ప్రభు అంటాడు, నా దక్షిణ హస్తము సాతాన్ని చెతగొట్టింది. ఆ సాతాను తెలుసా? నీ శత్రువు. అందుకే రోమాపత్రిక 16వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట ఉంటుంది. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితకదొక్కును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక. ఆమేన్. చూసారా? సాతాను అంట ఆయన శీఘ్రముగా చితకదొక్కుతాడంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దక్షిణాస్తం మీద నువ్వు ఆశ పెట్టుకోగలిగితే, ఆయన దక్షిణాస్తాన్ని నువ్వు నమ్మగలిగితే, ఆయన కుడి చేతిని నమ్మగలిగితే, ఆయనంట సాతాను నీ శత్రువునే చితకదొక్కుతాడంట. ఎక్కడా? నీ కాళ్ళ కింద. కొట్టలు గడిగి చాపండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దక్షిణాస్తము సాహస కార్యాలు చేస్తుంది. ఏంటంటే నీ శత్రువైన సాతాన్ని నీ కాళ్ళ కింద నేను చితగొడదా, చితకదొక్కుతా అంటే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, రోజున ఆయన దక్షిణాస్తము సాహస కార్యాలు చేస్తుంది. ఆయన దక్షిణాస్తం సాహస కార్యాలు చేయాలని ఆయన ఆశపడతామన్నాడు. కానీ నువ్వేమో ఆయన మీద ఆధారపట్ల, ఆయన వైపు చోట్ల. ఆయన వైపు చూడగలిగితే, ఆయన మీద ఆధారపడగలిగితే, ఆయన దక్షిణాస్తం అంట నీ శత్రువైన నీ సాతాన్ని నీ కాళ్ళ కింద చితకదొక్కుతాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చితకదొక్కితే ఏమైంది? అణిగి మణిగి బయట ఉంటుంది. చితకదొక్కపోతే సాతాను గడి మాట్లాడా. కనుక ప్రభు అంటాడు, సాతానికి నువ్వు భయపడద్దు. ఎందుకంటే తెలుసా? సాతాన్ని నీ కాళ్ళ కింద వేసి చితకదొక్కిస్తా. ఎందుకంటే నా దక్షిణ హస్తము నీకు తోడుగా ఉండి సాహస కార్యాలు చేసిద్ది కనుక. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు అంటాడు, నీ శత్రువు ఎదుటి నీకు భోజనాన్ని ఏర్పాటు చేస్తా. 23వ దావీదు కీర్తన 5వ వచనం చదవండి. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆమేన్. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనాన్ని సిద్ధపరిచావు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నదే అంటే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, నీ శత్రువైన సాతాన్ని నీ కాళ్ళ కింద అనగదొక్కడమే కాదు, నీ శత్రువుల ఎదుట ఆయన నీకు భోజనాన్ని ఏర్పాటు చేస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. నా శత్రువుల ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచితివి.
నా తల నూనెతో నంటి నా తల నూనెతో నంటి నా గిన్నె నిండి పొర్లుచున్నది నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆమేన్. గమనించండి, నా శత్రువు ఎదుట ఆయన నాకు భోజనాన్ని ఏర్పాటు చేస్తాడు. ఇప్పుడు తెలుసా, నీ శత్రువైన సాతాన్ని నీ కాళ్ళ కింద అనగదొక్కినప్పుడు ఎప్పుడు అనగదొరుకుతాడు తెలుసా? ఆయన దక్షిణాస్తము నీకు తోడుగా ఉన్నప్పుడు. హల్లెలూయా. ఆయన దక్షిణాస్తం మీద ఆశ పెట్టుకొని ఆయన దక్షిణాస్తం నాకు తోడుగా ఉందని నువ్వు గ్రహించగలిగితే ఆయన నిశ్చయముగా ఆయన దక్షిణాస్తం ద్వారా నీ శత్రువైన సాతాన్ని నీ కాళ్ళ కింద అనగదొరుకుతాడు. ఆమేన్. రెండో విషయం చెప్తాదండి. కీర్తనలో 21వ కీర్తన 8వ వచనం చదవండి. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును, నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. ఆమేన్. అక్కడ అంటాడు ఆయన దక్షిణాస్తం అంట నిన్ను ద్వేషించే వారిని చిక్కించుకుంటుందంట. గమనించండి, ఆయన దక్షిణాస్తం చేస్తున్న సాహసకార్యం ఏంటి తెలుసా? నిన్నెవరైతే ద్వేషిస్తున్నారో వాళ్ళని పట్టుకుంటాడట. అందుకే బైబిల్ అంటే పగ తీర్చుకుంటాడు నా పని. ఆమేన్. పగ తీర్చుకుంటే ఎవరి పని? నీ పని, నా పని కాదు, అదే అది దేవుని పని. అందుకంటాడు నిన్నెవరైతే ద్వేషిస్తారో, నిన్నెవరైతే తిడుతుంటారో, నిన్నెవరైతే నాశనం కావాలని కోరుకుంటారో వాళ్ళని నేను చిక్కించుకుంటా, నా చేత్తో పట్టుకుంటా. ఆయన చేతికి దొరికావా నలిపి పడేస్తా. ఆయన దక్షిణాస్తము నిన్ను ద్వేషించే వారి మీద పగబట్టింది. ఆయన దక్షిణాస్తము నిన్ను ద్వేషించే వారిని చిక్కించుకొని నిందల పాలు చేసింది. కనుక ఆయన నిన్ను ద్వేషించే వాళ్ళందరి మీద ఆయన పగ తీర్చుకుంటాడు. ఆమేన్. గమనించండి, యెహోవా దక్షిణాస్తం నీకు తోడుగా ఉంటే నిన్ను ద్వేషించేవారు నీకు దూరం అయిపోతారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు తెలుసా? ఆయన చేత్తో పట్టుకుంటాడు కనుక నీకు ఏ హాని జరగకుండా, నీకే నిందలు ఏ అవమానాలు రాకుండా నీ ద్వేషించేవారిని పట్టుకొని అధోగత పాలనికైనా తొక్కేస్తా. అందుకే యోబు భక్తులు అంటాడు ఒక మాట చదువుకుందాం మనం. యోబు గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనం చదవండి. వారిని చిక్కించుకొనుటకై ఉరి నేలను ఉంచబడును, వారిని పట్టుకొనుటకై త్రోవలో ఉచ్చు పెట్టబడును. ఆమేన్. వారిని చిక్కించుకోవడానికంట ఎవరిని? నిన్ను ద్వేషిస్తున్నారే, నిన్ను శపిస్తున్నారే, నిన్ను నిలదన్నారే వాళ్ళని ఉరి వేస్తాడంట. వాళ్ళ కాళ్ళం చిక్కించుకుంటాడంట. ఎవరైనా అంటే యెహోవా దక్షిణ హస్తం. దేవునికి స్తోత్రం. ఆయన దక్షిణాస్తం నీ శత్రువుని ద్వేషించేవారిని ఉరికి అప్పగిచ్చింది, ఆ కాళ్ళు చిక్కుపడేటట్టు చేసింది. కనుక ఆయన దక్షిణాస్తం నాకు తోడుగా ఉండాలయ్యా అని ప్రార్థన చేయగలిగితే నిన్ను ద్వేషించేవారిని శత్రువులైనా పగ తీర్చుకుంటాడు. ఇంకా అంటాడు నిన్ను ద్వేషించేవారిని నేను సిగ్గుపడేటట్టు చేస్తా. ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. 44వ కీర్తన 7వ వచనం చదవండి. మా శత్రువుల చేతిలో నుండి మమ్మును రక్షించువాడవు నీవే, మమ్మును ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. ఆమేన్. చూసారా, మా శత్రువుల చేతి నుంచి మమ్మల్ని రక్షించేవాడు నీవే. మమ్మల్ని ద్వేషించే వాళ్ళు ఉన్నారే వాళ్ళని సిగ్గుపరచువాడు నీవే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు సిగ్గుపరుస్తారు తెలుసా? యెహోవా దక్షిణాస్తము నీకు తోడుగా ఉంటే నిన్ను ద్వేషించే వాళ్ళని చిక్కుబడేట్టు చేయటమే కాకుండా, నిన్ను ద్వేషించే వాళ్ళంట ఆయన చిక్కుబడేటట్టు చేయటమే కాకుండా నిన్ను ద్వేషించే వాళ్ళని సిగ్గుపడేటట్టు చేస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. కనుక ఆయన దక్షిణాస్తము సాహస కార్యాలు చేస్తుంది. నీ జీవితం, నీ ఆత్మీయ జీవితం ఎదుగుదలకు ఏవైతే ఆటంకంగా తయారయ్యాయో వాటన్నిటి నుంచి ప్రభు విడిపించి ఒక ఉన్నతమైన ఆశీర్వాదాలు ఇవ్వటానికి ఆయన దక్షిణాస్తము నీకు తోడుగా ఉన్నది. దేవుడికి స్తోత్రం. కనుక ఎవరు చెప్పండి, ఆయన దక్షిణాస్తం తోడుగా ఉంటే నీ శత్రువు నీ కాళ్ళ కింద చితకూడదు. రెండోది, ఆయన దక్షిణాస్తం నీకు తోడుగా ఉంటే నిన్ను దేశించే వాళ్ళని చిక్కుపడేటట్టు చేసి నిన్ను దేశించే వాళ్ళని సిగ్గుపరుస్తాడు అని మనం మాట్లాడుకుందాం.
మూడోది ఆయన దక్షిణాస్తం తోడుగా ఉంటే భీకరమైన కార్యాలు చేసిద్దట. ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 45వ కీర్తన 4వ వచనం చదవండి. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకుని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. ఆమేన్. నీ దక్షిణ హస్తము ఎవరిదది? నీ హస్తవాక్షి బాగుందే అంటుంటారు. హస్తవాక్షి అలా హస్తవాక్షి ఇలా హస్తవాక్షి కాదు. ఆయన దక్షిణ హస్తము భీకరమైన కార్యాలు చేసిద్దంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన దక్షిణ హస్తమును తోడుగా ఉంటే చాలు గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగింది ఆయన దక్షిణ హస్తం. ఒక రోజున ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ నాయకత్వంలో బయలుదేరి వెళ్తుంటే వాళ్ళకి యోర్దాను నది అడ్డు వచ్చింది. యోర్దాను నది అడ్డురాగానే యెహోషువ ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను మీ మధ్య ఒక అద్భుతాన్ని చేయబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. నేను మీ మధ్య ఒక భీకరమైన కార్యం చేయబోతున్నాను. అదేంటో తెలుసా? యోర్దాను నది నీళ్లు వెనక్క పరిగెత్తి ఏకరాశిగా నిలవబోతున్నాయి. హల్లెలూయా. కనుక మీ 12 గోత్రాల నుంచి 12 గోత్రం సంబంధించిన వ్యక్తులు వెళ్ళి 12 రాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ ఉంచండి. ఇక్కడ ఉంచినప్పుడు మీ బిడ్డ తరాలు అడుగుతారు, ఎందుకు ఈ రాళ్ళు ఇక్కడ పెట్టారని. అప్పుడు చెప్పండి, మన దేవుడు మన ప్రార్థన వినే నీళ్ళని వెనక్కి పోనిచ్చి ఏకరాశిగా నిలిపాడని చెప్పడానికి గుర్తుగా ఉంటుంది. హల్లెలూయా. ఆయన అంటాడు, ఆయన దక్షిణాస్తం మనకు తోడుగా ఉంటే ముందుకు పారే నీళ్లు వెనక్కి పారిపోయి ఏకరాశిగా నిలబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళెందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మందసము ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. ఆమేన్. సరే, యోర్దాను నది నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. ఆయన కార్యాలు భీకరమైన కార్యాలు చేస్తాడు. ఆయన దక్షిణాస్తం నీకు తోడుగా ఉంటే ఎర్ర సముద్రాన్ని చీలుస్తాడు. హల్లెలూయా. ఆయన దక్షిణాస్తం నీకు తోడుగా ఉంటే యోర్దాను నది నీళ్లు సైతము ముందుకు వెళ్ళకుండా వెనక్కి వెళ్ళిపోతాయి అంట. ఆమేన్. నదిలో నీళ్లు వాస్తవంగా ఎట్ట పారుతాయి చెప్పండి? ముందుకు వెళ్తుంటాయి. దానికి ఒకటే ఒక మార్గం తెలుసు, ముందుకు వెళ్ళటమే తెలుసు, కానీ వెనక్కి వెళ్ళటం వాడికి తెలియదు. సముద్రం నీళ్ళు వెనక్కి వెళ్తాయి, ముందుకు వెళ్తుంటాయి. కానీ నది నీళ్ళు మాత్రం ముందుకే వెళ్తాయి, కానీ పొరపోటున వెనక్కి వెళ్ళ. కానీ దేవుడు అంటాడు, ఈ నిబంధన మనసు మోస్తున్న యాజకులు ఉన్నారు, లేవీలు, వాళ్ళ పాదాలు ఆ నదికి తగలగానే నీళ్లు వెనక్కి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. అనగానే వాళ్ళు పాదాలంట ఆ యోర్దాను నదికి తాకాయంట. నిబంధన మంచం ఎత్తుకున్న ఆ లేవీలని యాజకుల యొక్క పాదాలు ఎప్పుడైతే ఆ నేలకు పాదాలు తగిలినాయో ముందుకు పారుతున్న నీళ్ళు వెనక్కి పారిపోయి ఏకరాశిగా నిలబడ్డాయట. దేవునికి స్తోత్రం. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనేని జనుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనేని జనుల ఎదుట. ఆమేన్. గమనించండి, ఆ జలరాశులను యోర్దాను నది నీళ్ళని ఆయన వెనక్కి పారిపోయి నిలబడి అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా నిలబడగలిగినంటే ఆయన దక్షిణ హస్తం తెలుస్తారా నీకు తోడుగా ఉంటే సాహస కార్యాలు చేసిద్ది, భీకరమైన కార్యాలు చేస్తుంది. అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో జరగాలన్నా, భయంకరమైన భీకరమైన కార్యాలు నీ బ్రతుకులో జరగాలన్నా ఆయన దక్షిణాస్తం అంట నీకు తోడుగా ఉండాలంట. మరొక వాక్యం చదువుకుందాం. కీర్తనలు 66వ కీర్తన 3వ వచనం చదవండి. ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బాహువత్సయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. ఆమేన్. అక్కడ అంటాడు నీ కార్యములు భీకరమైనవి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు భీకరమైతే తెలుసా? ఆయన దక్షిణాస్తం నీకు తోడుగా ఉన్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి నీ జీవితంలో.
ఆశ్చర్యమైన కార్యం జీవితంలో జరగాలన్నా, భీకరమైన కార్యాలు జరగాలన్నా యెహోవా హస్తము నీకు తోడుగా ఉంటే ఆ హస్తం అంట సాహస కార్యాలు చేసి ఏ హస్తం అది? దక్షిణ హస్తం. దక్షిణ హస్తం అంటే కుడి హస్తం, రైట్ హ్యాండ్. దేవుని యొక్క కుడి హస్తం, దేవుని యొక్క దక్షిణ హస్తము నీ బ్రతుకుల భీకరమైన కార్యాలు చేస్తుంది అని దేవుని యొక్క వాక్యం చలవిస్తుంది. కనుక ఇశ్రాయేలు ప్రజల ఎదుట ఏకరాశిగా యోర్దాను నది నీళ్లు నిలిచిపోయి కారణం ఏంటంటే ఆయన దక్షిణాస్తము తోడుగా ఉంది గనక. ఆమేన్. మోషే కర్ర ఎర్ర సముద్రం చాపగానే ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది. ఎందుకని? ఆయన దక్షిణాస్తము మోషేకు తోడుగా ఉంది కనుక. ఆమేన్. కనుక ఈ రోజున ప్రభు చెప్తున్నాడు వాక్యము, ఆయన దక్షిణాస్తము సాహస కార్యాలు చేసింది. హల్లెలూయా. ఏ సాహస కార్యాలయ్యా అంటే భీకరమైన కార్యాలవి. మరొక వాక్యం చదవండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం. నీకు జనులగుటకై వారిని నీవు విమోచించునట్లును, నీకు ఖ్యాతిని కలుగునట్లును, నీ జనులను బట్టి నీ దేశమునకును భీకరమైన మహాకార్యములను చేయునట్లును దేవుడవైన నీవు ఐగుప్తు దేశములో నుండి, ఆ జనుల వంశములో నుండి, వారి దేవతల వశములో నుండి నీవు విమోచించిన ఇశ్రాయేలీలను బట్టి నీ జనుల వంటి జనుల లోకమునందు మరి ఎక్కడ ఉన్నది? మరియు యెహోవా వైపు నీవు వారికి దేవుడవై ఉండి. ఆమేన్. అక్కడ అంటుంది వాక్యం, ఆయన కార్యాలంట భీకరమైన కార్యాలు అని రాస్తాడు అక్కడ. ఇశ్రాయేలు ప్రజల విషయంలో ఆయన తోడుగా ఉండే, దక్షిణాస్తం తోడుగా ఉండి వారి బ్రతుకుల్లో, వారి జీవితాల్లో భీకరమైన కార్యాలు జరిగిస్తుంది. ఏంటిది? ఆయన దక్షిణ హస్తం. నీ జీవితంలో అద్భుతాలు జరగాలన్నా, ఆశ్చర్యమైన కార్యాలు జరగాలన్నా ఆయన తోడుగా ఉండాలి. ఆయన దక్షిణ హస్తము తోడుగా ఉండాలి. తోడుగా ఉండగలిగితే శత్రువులని నీ కాళ్ళ కింద చెత్తకదొక్కుతాడు. శత్రువుని సాతాను. రెండోది, నిన్ను ద్వేషించేవారిని చిక్కుపడేటట్టు చేయటమే కాకుండా సిగ్గుపడేటట్టు చేస్తాడు. మూడోది, ఆయన దక్షిణాస్తం తోడుగా ఉంటే భీకరమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. కనుకని అంటాడు ఆయన దక్షిణాస్తం అంట సాహస కార్యాలు చేసింది. కనుక నీ జీవితంలో సాహసమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు, భీకరమైన కార్యాలు జరగాలంటే ఒకటి ప్రార్థన చేయి. ప్రభువా నాకు తోడుగా ఉండు, నా కుటుంబానికి తోడుగా ఉండు, నా పిల్లలకి, నా వ్యాపారాలకి, నా ఉద్యోగాలకి తోడుగా ఉండు యేసయ్యా. దక్షిణాస్థానం తోడుగా వచ్చి ప్రభువా నువ్వు ప్రార్థించగలిగితే ఆయన్ని ప్రార్థన విని ఆయన దక్షిణాస్తమాన్ని, కుడి హస్తాన్ని నీకు తోడుగా ఉంచి నిన్ను ఆశీర్వదించి నీ పట్ల ఆయన గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కొట్టండి గట్టిగా చాపట్లు. ఆయన గొప్ప కార్యాలు జరిగించగలిగిన దేవుడు. ప్రార్థన చేయి. ప్రభా నీ దక్షిణాస్తం నాకు తోడుగా ఉంచు ప్రభువా నువ్వు ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాయి. నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు నువ్వు కన్నులారా చూస్తావు. కనుక ప్రభు నీ యొక్క దక్షిణాస్తం నాకు తోడుగా, నాకు సహాయం చేయాలి ప్రభువా అని ఒక తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకోగలిగితే మీ కొరకు నీ ప్రార్థన చేస్తా. ప్రార్థన చేసుకుంటాం. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, యెహోవా దక్షిణాస్తం సాహస కార్యాలు చేస్తాయి. ఆయన వాక్యం ద్వారా బలపరచబడేవారు ఆయన సన్నిధిలో ఒక తీర్మానం కలిగి ప్రార్థన చేసుకో. ప్రభువా నీ దక్షిణాస్తము సాతాను నా కాలికి చితకదొక్కుతుందని, నీ దక్షిణాస్తం తోడుకుంటే విజయం ఉంటుందని, నీ దక్షిణాస్తం తోడుకుంటే ఉన్నతమైన కార్యాలు జరిగిస్తానని లేఖనాల వరకు మాట్లాడి బలపరుస్తూ వచ్చినందుకు నీకు స్తోత్రాలు తెలుస్తున్నా ప్రభువా. నీ దక్షిణాస్తం మీద ఆదుకుంటానని వాగ్దానాన్ని స్థిరపరిచి ఆయన అభిషేకం ఎంతమంది బలహీనత చేపెట్టుకున్నారో ఇప్పుడు లవ్ టచ్, ప్రతి మైగ్రేటర్, ప్రతి స్పాండైటిస్, ప్రతి అపెటిస్ లవ్ టచ్ మాస్టర్ ప్రతి హెచ్ఐవి హీల్ గా ఉంది నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి క్యాన్సర్ గా డ్రైవ్ అయిపోయాను కాకుండా ప్రభా, ప్రతి అల్సర్, ప్రతి
బీపీ, ప్రతి షుగర్ నార్మల్ రిపోర్ట్లు వచ్చును కాక అని ఆజ్ఞాపిస్తున్నా. ప్రతి థైరాయిడ్ సమస్యలు విడిపించి, కిడ్నీ రాళ్ళు కరిగిపోవుడు కాక అని ఆజ్ఞాపిస్తున్నా ప్రభు. ప్రతి నడువుని, ప్రతి మోకాలు, ప్రతి పైన ఇప్పుడే టచ్. ప్రతి థైరాయిడ్ సమస్యలు విడిపిస్తున్నది కలిగిస్తున్నాం. సాతాన్ని బట్టి ఇప్పుడే గర్భాలు ఓపెన్ కాక అని ఆజ్ఞాపిస్తున్నా. పట్టిపిస్తే ప్రతి డ్రాప్ ఇప్పుడు టచ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సుఖమైన బలమైన బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నప్పుడు బలమైన అభిషేకం రిలీజ్ చేస్తున్నప్పుడు నీకు చేతబడి చీకటి పీడించబడతారు ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి ఇప్పుడే నీ అభిషేకం ప్రతి బలం, ప్రతి రోగాన్ని ఇప్పుడే ఏశ్వరంలో చూడగా జ్ఞాపిస్తున్నాం. కళ్ళు కనపడ తేటగా కళ్ళు కనపడతారు సాయం చేయండి ప్రభు. గుండు చెందిన బాగు చేయ ప్రార్థన చేస్తున్న ప్రభా. ఇప్పుడే వెళ్ళండి మాకు జీసస్. కోర్టు కేసులు కొట్టేయబడి గాకరంటే పిస్తున్న ప్రభా నీ కోదన. ప్రతి ప్రశ్న, ప్రతి సమస్య, ప్రతి రోగాలు ఇప్పుడే టచ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సంపూర్ణ విడుదల, స్వస్థ కార్యాలు జరిగించండి. నజరేయుడైన యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జీవధరి సందేశాలు మీ ఆత్మీయ జీవితాన్ని ఎంతో బలపరుస్తున్నాయి కదా. చివరి ప్రార్థన ఏకీపించినప్పుడు మీ జీవితాలు అద్భుతాలు జరుగుతున్నాయి కదా. లక్షల మందికి సువార్త అందించడానికి ఈ భారభరితమైన పరిచర్యకి మీరు సహకరించాలనుకుంటున్నారా? ఖచ్చితంగా మా ఈ పరిచర్యలో మీరు సహకారులుగా ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఈ భారభరితమైన ఈ పరిచర్య లక్షల మందికి సువార్త అందించడానికి కేవలం 1,000 రూపాయలు మాత్రమే ఎపిసోడ్ ఖర్చు అవుతుంది. దయచేసి ఈ 1,000 రూపాయలు మీరు కనుక ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయగలిగితే లక్షల మంది జీవితాల్లో మీరు గొప్ప ఆశీర్వాదానికి కారకులుగా మార్చబడతారు. కనుక దయచేసి మీరు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయండి. మీ జీవితాల దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. ఈ సందేశాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. మా చిరునామా జీవం గల దేవుని మందిరం, శారదా కాలనీ, 29వ లైన్ చివర, గుంటూరు 2. మా ఫోన్ నంబర్లు 9848473144. మరొక నంబర్ 8008886257. మీకు నా వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంకు స్పాన్సర్ చేయదలిచిన వారు ఆన్లైన్ అకౌంట్ ద్వారా పంపించగలరు. మా అకౌంట్ నెంబర్ N. Johnson, అకౌంట్ నెంబర్ SBI 302329444725, అరండల్పేట్, గుంటూరు. IFSC కోడ్ SBIN 000010.